నా వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మీతో వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రతి క్షణం మనకి దేవుడిచ్చినది, ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి గడియ దేవుడిచ్చినది. దేవుడిచ్చిన ఈ సమయము దేవుని మాటలతో మనం గడుపుదాం. దేవుడు రాయించిన బైబిల్లో అనేకమైన సంగతులను ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం, ప్రతిరోజు మనం వింటున్నాం. యూట్యూబ్ ద్వారా వింటున్నాం, రేడియో ద్వారా వింటున్నాం, మరి సువార్తికుల ద్వారా వింటున్నాం, సేవకుల ద్వారా వింటున్నాం. ఎందరి ద్వారానూ వాక్యాన్ని మనం వింటున్నాం. వింటున్నప్పుడు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఎందుకంటే వినే కొద్దీ దేవుని వాక్యము వినాలనిపిస్తుంటుంది. అలాంటిదే దేవుని వాక్యం. ఏమండి, తీపి వస్తువు తినంగా తినంగా చేదవుతుంది అంటారు, కానీ వాక్యము ఎంత తిన్నా రుచిగానే ఉంటుంది, ఎన్నిసార్లున్నా రుచిగానే ఉంటుంది. ఇది చేదు కాని వాక్యం. అంత బలమైన వాక్యాన్ని మనం అర్థం చేసుకునే విధానములు కూడా ఉంటుంది. ఏమంటే అర్థం చేసుకునే విధానములు, మనము వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటామో ఆ విధంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాక్యాన్ని మనం ప్రారంభములో ఏ విధంగా స్వీకరించుంటామో మనకు తెలుసు. రక్షణ లేని రోజుల్లో, యేసుక్రీస్తు మనకి తెలియని రోజుల్లో, యేసుక్రీస్తు ఎవరో మనకి తెలియని రోజుల్లో యేసుక్రీస్తు గురించి చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు మంచివాడు, యేసుక్రీస్తు గొప్పవాడు, యేసుక్రీస్తు మహనీయుడు, మన కోసం వచ్చాడు, మన కోసం మరణించాడు, మన కోసం తిరిగి లేచాడు, మన పాపముల నిమిత్తమైన నలుగుగొట్టబడ్డాడు అని ఇవన్నీ వింటున్నప్పుడు, ప్రారంభంలో మనం వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది కదా, ఆశ్చర్యం వేస్తుంటుంది, ఆనందం వేస్తుంటుంది. నిజంగా అలాంటి మహానుభావుడిని నమ్ముకోవాలి, నా కోసం చనిపోయాడు కదా అని మనము ఆనందంగా స్వీకరిస్తుంటాం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును అని ఉంటుంది బైబిల్లో. మనందరికీ తెలిసిన మాటే, సుపరిచితమైన మాట. వినుట వలన విశ్వాసము కలుగును అని బైబిల్లో మనకున్నప్పుడు నిజంగా చాలామంది సేవకులు ఏం చేసేవారంటే, పూర్వకాలములో, ఇప్పుడు కాదు, యూట్యూబ్ కాలములో కాదు, యూట్యూబ్ రాని కాలంలో మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమించి, మనల్ని గౌరవించి, మన దగ్గర కూర్చొని, మన ఇంట్లో కూర్చొని ఎలా చెప్పేవాళ్ళంటే మనకి నిజముగా అర్థమయ్యేటట్లు చెప్పేవాళ్ళు. వాళ్ళ భాష తీరు కానీ, వాళ్ళ మాట తీరు కానీ, నిజంగా పాత సేవకులు, ఈరోజు యూట్యూబ్ సేవకులు కాదు, పాత సేవకులు నిజంగా చాలామంది ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళి, కాలినడక వెళ్ళి, ఏంటి సేవ చేసిన వాళ్ళ సేవను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా వాళ్ళ పలుకరింపు అద్భుతంగా ఉండేది. వాళ్ళ పలుకరింపే, వాళ్ళు చెప్పే విధానము, వాళ్ళు నేర్పే విధానం, వాళ్ళు నేర్పుతున్న ప్రతి మాట కూడా ఎలా ఉండేదంటే సామాన్యుడికి కూడా బాగా అర్థమయ్యేది. ఎందుకంటే ఈరోజు చదువులు పెరిగాయి, అభివృద్ధి, డెవలప్మెంటు, లేకపోతే టెక్నాలజీ అనేది ఈరోజు పెరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే అప్పుడు చదువు ఉండేది కాదు. ఎవరో ఒకరు చదువుకునేవాళ్ళు, ఆయన్ని మాస్టరు అనేవాళ్ళు. ఎవరో ఒకరు చదువుకునేవాళ్ళు, మిగతా వాళ్ళంతా కూలి పని చేసుకొని బతికేవాళ్ళు. మిగతా వాళ్ళంతా కూలి పని చేసుకుంటూ పొద్దున్నుంచి సాయంత్రం వరకు పొలములో గడిపి రాత్రి ఇంటికి వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళకి వాక్యము చెప్పటానికి ఆ రోజుల్లో చాలా ఆలోచించి చెప్పేవాళ్ళు. ఎందుకంటే రైతులు కదా, పొద్దున్నుంచి రాత్రి వరకు పొలములో ఉండేవాళ్ళు కదా. పొలములో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి అంటే ఆ రోజు చాలా ఆలోచించి చెప్పేవాళ్ళు. ఎందుకంటే
తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే విద్య లేనివాడు వింత పశువు అంట. తెలుగులో సామెత అందరికీ తెలిసిన సామెత, విద్య లేనివాడు వింత పశువు. ఆ రోజు మనుషులకి విద్య ఉండేది కాదు, కానీ పనులు మాత్రం ఘనముగా చేసేవాళ్ళు. పొలం పని అంట, ఇంటి పని అంట, ఏ పనైనా ప్రియులారా పశువులా కష్టపడేవారు. పశువుల, ఎందుకంటే చదువు ఉండదు. పట్టణంకి వెళ్ళాలి, సీటుకి వెళ్ళాలి, చదువుకోవాలి, మేము కూడా ఆఫీసులో పని చేయాలి, మేము కూడా గొప్ప గొప్ప స్థానంలో కూర్చోవాలన్న ఆలోచన ఒకప్పుడు లేదు ప్రియులారా, అనేకులకి లేదు. వాళ్ళు ఏమనుకునేవారంటే భూమిని నమ్ముకునేవాళ్ళు, పొలమునే నమ్ముకునేవాళ్ళు. పొలముని నమ్ముకొని, భూమిని నమ్ముకొని రాత్రి పగలు దాని మీదే కష్టపడేవాళ్ళు, దాని మీదే పెట్టుబడి పెట్టేవాళ్ళు. అందుకే పొగులు రాత్రి పొలములోకి వెళ్ళి కష్టపడేవాళ్ళు. ఆ రోజు విద్య లేదు, వాళ్ళకి విద్య లేదు. పశువులతో, ఎడ్లతో కష్టపడేవాళ్ళు. ఆ రోజు అలాంటి వారి పొలములోకి వెళ్ళి రాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి అలాంటి వాళ్ళకి చక్కగా వాక్యము చెప్పేవాళ్ళు సేవకులు. ఒకప్పుడు సేవకులు వాళ్ళు కూడా ఎంత చక్కగా వినేవారంటే నిజంగా, ఎందుకంటే మాస్టర్ గారు కదా, చదువు ఉన్నవాడు కదా, పట్టణంలో నుంచి వచ్చాడు, సిటీలో నుంచి వచ్చాడు కదా అని పల్లెటూరులో ఉన్నవాళ్ళు కూడా చాలా చక్కగా వినేవాళ్ళు, చాలా చక్కగా గౌరవించేవాళ్ళు. ఆ రోజు వాళ్ళు నేర్పించిన విధానం ఎలాగుండేదంటే, యేసుక్రీస్తును గురించి మన కోసం, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, మన కోసం ఈ లోకానికి వచ్చాడు, కన్యక గర్భవతి ద్వారా ఈ లోకానికి వచ్చాడు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చాడు, ఆఖరికి చనిపోయిన వారిని కూడా లేపారు అని ఇలాంటి మాటలు చెప్పేసరికి విద్య లేని వారు కదా, పొలములో పని చేసుకునే వాళ్ళు కదా, చాలా ఆనందంగా స్వీకరించారు. ఆ రోజు చాలా ఆనందంగా స్వీకరించారు. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు ఉన్నాడా చరిత్రలో అనుకొని బాగా విశ్వసించేవాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, చెవులు లేని వాళ్ళకి చెవులు ఇచ్చాడు, కుంటి వారిని కూడా నడిపించాడు, చచ్చిన వారిని కూడా లేపాడు, కుష్ఠరోగులను కూడా బాగు చేశాడు, ఇదిగో రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా బాగు చేశాడు అని ఇలాంటి మాటలు ఆ రోజు సేవకులు చెబుతుంటే, ఆ రోజు విద్య లేని వారు కదా, చదువుకోలేని వాళ్ళ కదా, ఎంత మనస్ఫూర్తిగా స్వీకరించేవాళ్ళు. ఆ రోజు ఎంత మనస్ఫూర్తిగా స్వీకరించేవాళ్ళంటే నిజంగా ఆ మాటలు విని ఆనందించేవారు. ఎందుకంటే అలాంటి మాటలు చదివి చెప్పాలంటే మాస్టర్ గారు ఒక్కడే, ఆ రోజు చదువుకున్న వాళ్ళు ఒక్కరే. పొలములో పనిచేసేవాడికి ఏంటండి, పొలములో పనిచేసేవాడికి ఈ దేవుడి గురించి ఏదో, వాడు ఎక్కువగా భూమినే నమ్ముకొని బ్రతికేవాడు. అది నష్టం వచ్చినా దాని మీదే కష్టపడేవాడు, లాభం వచ్చినా దాని మీదే పెట్టుబడి పెట్టేవాడు. అలాంటి రైతు దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు సేవకులు ఎలా చెప్పేవాళ్ళంటే చాలా చక్కగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే విద్య లేని వారికి చదువు అనేది అర్థం కాదు కదా, గొప్ప గొప్ప సంగతులు అర్థం కావు కదా, గొప్ప గొప్ప జ్ఞానం అర్థం కాదు కదా, చదువు, వాక్యము, గ్రంథములో ఏముందో వాళ్ళకి అర్థం కాదు కదా. ఎవరైనా చదువుకొని వచ్చి చెప్తే ఎంత ఆప్యాయతగా వినేవాళ్ళు, ఎంత నెమ్మదిగా వినేవాళ్ళు, ఎంత సంతోషంగా వినేవాళ్ళు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే మనిషి చెప్పే విధానము మారిపోయింది. ఆ రోజు పొలములో ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలో సేవకులు స్టడీ చేసి వెళ్ళేవాళ్ళు. పట్టణములో ఉండి, పట్టణములో బ్రతికి, పట్టణాలకి అలవాటు పడిన వాళ్ళు పల్లెటూరులోకి వెళ్ళి, పొలములోకి వెళ్ళి పొలం పని చేసుకుంటున్న వారికి ఎలా వాక్యం చెప్పాలో ఆలోచించి మరి చెప్పేవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పితే బాగుంటుంది, పొలములో పని చేసేవాడికి ఏం చెప్పితే బాగుంటుంది అని ఆలోచించి మరి చెప్పేవాళ్ళు. ఎందుకంటే విద్య లేని వాడికి విద్య గురించి పెద్దగా చెప్తే ఏం అర్థం కాదు, వాళ్ళకి లెక్కల గురించి ఏం అర్థం కాదు, సైన్స్ గురించి ఏం అర్థం కాదు. విద్య లేని వాడికి ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు,
సైన్స్ గురించి ఏం అర్థమవుతుంది, ఖగోళం గురించి ఏం అర్థమవుతుంది. వాడికి కళ్ళు ముందు కనిపించిందే దేవుడను నమ్ముకునే వాళ్ళే ఈ రైతు పొలాలు. అందుకే పౌలు గారు బాగా విద్య ఉన్నవాడు, పౌలు గారు బాగా స్టడీ చేసినవాడు, పౌలు గారు పట్టణాలలో పెరిగినవాడు. అలాంటి పౌలు గారు పత్రికలు రాస్తుంటే, అలాంటి పౌలు గారు సంఘానికి పత్రికలు రాస్తుంటే పేతురు గారు వాటిని గ్రహించుకోవటం, వాటిని తెలుసుకోవటం పేతురు గారికి చాలా కష్టమైపోయిందంట. ఎందుకు అంటే పేతురు గారి దగ్గర పెద్ద చదువు లేదు, పేతురు గారి దగ్గర పెద్ద డిగ్రీ లేదు. మరి పౌలు గారు గమనీయుల పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని బాగా పఠించినవాడు, బాగా నేర్చుకున్నవాడు, బాగా స్టడీ చేసినవాడు, విద్య ఉన్నవాడు పౌలు గారు. మాస్టరు, పౌలు గారు మాస్టరు. మరి పేతురు గారు పామరుడు, పౌలు గారు పండితుడు. ఒక పండితుడు రాసిన పుస్తకాలని పామరుడు అర్థం చేసుకోవటం చాలా కష్టం ప్రియులారా, చాలా కష్టం. ఒక పండితుడు రాస్తున్నప్పుడు వాటిని అర్థం చేసుకోవటానికి వాడు మాట్లాడిన మాట ఈరోజు మన కొత్త జనరేషన్కి సంస్కృతి మాట్లాడితే నిజంగా ఈ రోజున్న జనరేషన్కి అస్సలు అర్థం కాదు. ఒకనాటి పండితులు సంస్కృతి మాట్లాడితే, ఈరోజు సంస్కృతి మాట్లాడితే ఈరోజు మన పిల్లలకి ఎక్కదు. సంస్కృతి ఎక్కాలి అంటే, మనిషి సంస్కృతిలో మాట్లాడాలి అంటే వాతావరణము కూడా ఉండాలి. ఆ రోజు పెరిగిన వాతావరణం. ఈరోజు డిగ్రీ ఎక్కువయింది కానీ సంస్కృతి కనుమరుగైపోయింది. విద్యావంతుడు పౌలు గారైతే పామరుడు పేతురు గారు, పండితుడు పౌలు గారైతే పామరుడు పేతురు గారు. వీళ్ళిద్దరూ కూడా సేవ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనటం, నేను తక్కువ ఎక్కువ అంచనా వేయటం లేదు ఇక్కడంక. విద్య గురించి మాట్లాడతాను, చదువు గురించి మాట్లాడుతున్నాను ఇక్కడంక. పండితుడు పౌలు గారైతే పామరుడు పేతురు గారు. పౌలు గారు రాసిన పత్రికలు పేతురు గారికి కష్టం అనిపించాయంట. చదువుకుందాం ఆ మాట. రెండో పేతురు రాసిన పత్రిక తన పత్రికలోనే పౌలు గారి గురించి ప్రస్తావన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు, పౌలు గారు బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు పౌలు గారు బోధిస్తున్న సంగతులలో వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవంట. ఎవరికి? పేతురు గారికి. పౌలు గారు రాసిన, విద్యావంతుడు రాసిన, పండితుడు రాసిన, చదువుకున్నవాడు రాసిన కొన్ని సంగతులు నాకే కష్టమయ్యాయి అని పేతురు గారు చెప్తున్నాడు. గ్రహించుటకు కష్టమైనవి, వాటిని విద్యాహీనులను, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనము కొరకు అపార్థం చేయుదురు. ఎవరికి అర్థం కాదంట? పౌలు గారు పండితుడు, పేతురేమో పామరుడు. పండితుడు రాసిన ప్రతి లేఖనము, ప్రతి వచనము, ప్రతి పదజాలం ఎలా ఉంటుందంటే హార్డుగా ఉంటుంది, కష్టముగా ఉంటుంది. పౌలు గారు రాసిన ప్రతి లేఖనము ఎన్నో సంఘాలు తిరిగాడు, ఎంతో అనుభవస్తుడు, ఎంతో జ్ఞానం ఉన్నవాడు. ధర్మశాస్త్రాన్ని
ఏంటి, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఇటు నుంచి అటు 10 సార్లు చదివినవాడు, ధర్మశాస్త్రం మీద పట్టున్నవాడు. అలాంటి వ్యక్తి క్రీస్తుని గురించి లేఖనాలు ఎత్తి పౌలు గారు మాట్లాడుతున్నాడు, లేఖనాలు ఎత్తి. ఎందుకంటే లేఖనములలో యేసుక్రీస్తును గురించిన చరిత్ర, లేఖనములలో యేసుక్రీస్తును గురించిన చరిత్ర ఉంది. లేఖనాలను ఎత్తి మాట్లాడుతుంటే పౌలు గారికి కొన్ని సంగతులంట అర్థం కాకపోయాయంట. పౌలు గారికి కొన్ని సంగతులు అర్థం కాకపోయాయంట. ఎందుకు అంటే ఒకనాడు రైతు పని చేసుకునే వాళ్ళకి ఎలా మాట్లాడాలో, కూలి పని చేసుకునే వాళ్ళకి ఎలా మాట్లాడాలో అని ఒకప్పుడు పండితులు అలా నేర్పించారు. పౌలు గారు మాత్రం స్పీడ్ ట్రాక్లో ఉన్నాడు. అందరికీ పండితుడికి, పామరుడికి, పరిపూర్ణులకి, జ్ఞానవంతులకి అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, కాలర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, విద్యావీనులు ఉన్నారు, అందరూ ఉన్నారు పౌలు గారి ప్రసంగంలో. అవి కొన్ని సంగతులు పేతురు గారికి కష్టమైపోయాయంట, అపార్థం చేసుకుంటున్నారంట. విద్యావీనులు లేఖనాలని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టే ఒక మాస్టర్ గారు విద్యావీనులకి చక్కగా బోధించాలి, ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. అప్పుడు వాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకుంటారు. విద్యావీనులు ఎలాంటి వాళ్ళంటే రైతు పని చేసి, కూలి పని చేసుకునేవాళ్ళు, పొలం పని చేసుకునేవాళ్ళు. ఏదైనా ఒకసారి గట్టిగా పట్టుకున్నారు అంటే వాళ్ళు వదిలే ప్రసక్తే ఉండదు. వాళ్ళ తాడుని ఎంత గట్టిగా పట్టుకుంటారో, వాళ్ళ పొలములో ఎంత గట్టిగా పని చేస్తారో, ఒకవేళ మనము క్రీస్తును గురించి నేర్పితే అంతే గట్టిగా పట్టుకుంటారు. అసలు ఇంక వదలరు. యేసుక్రీస్తుని గురించి చరిత్ర, యేసుక్రీస్తుని గురించి మాటలు కానీ, యేసుక్రీస్తుని గురించి ఎన్ని విధాలుగా నువ్వు నేర్పితే అన్ని విధాలుగా వాళ్ళ జీవితాలు మారుతాయి. గట్టిగా పట్టుకుంటారు. ఇంకా అందులో నుంచి తొలగిపోరు, నిలబడిపోతారు, స్థిరపడిపోతారు. వాళ్ళు నేర్చుకున్నది ఇతరులకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేస్తారు. వాళ్ళు నేర్చుకున్నది ఎంతైతే ఉందో, మాస్టర్ గారు ఎంతైతే నేర్పాడో, నేర్పిన దానిని యాజ్ ఇట్ ఈజ్గా ఇతరులకి చెప్తారు. ఎవరు? విద్య లేనివారు. నేర్చుకున్నది నేర్చుకున్నట్లుగానే చెప్తారు. ఎక్కడ గొడవ వచ్చిందో చెప్పంటారా? ఈరోజు ఎక్కడ గొడవ వచ్చింది అంటే విద్య ఎక్కువైపోయేసరికి అర్థం కాకుండా ప్రసంగాలు జరుగుతున్నాయి. ఈరోజు అర్థం కాకుండా ప్రసంగాలు జరుగుతున్నాయి. ఒకరోజు విద్య లేనివాడు వింత పశువు అని విన్నాం, కానీ ఈరోజు విద్య ఉన్నవాడే పిచ్చివాడైపోయాడు. ఈరోజు విద్య ఉన్నవాడే పిచ్చివాడైపోయాడు. బాగా చదివి ఈరోజు రోడ్డు మీద పిచ్చివాళ్ళగా ఎవరినైనా చూడండి, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు, చక్కగా లెక్కలు చేస్తుంటాడు, అలాంటి వాడే పిచ్చివాడైపోయి తిరుగుతుంటాడు. ఎందుకురా ఇలాగైపోయావు అంటే చదువు అని పిచ్చెక్కిపోయిందంట వాడికి. చదువు వద్దనటం లేదు, నీకెంత అవసరమో అంతే చదువు. చదువు మీద జీవితం అంతా పెట్టుబడి పెట్టి చివరికి నీ జీవితమే పిచ్చెక్కిపోయి రోడ్డుకి విడిచిందనుకో, నీ విద్య నిన్ను రోడ్డుకి విడిచిందనుకో, అప్పుడు నువ్వు ఎవడికి ఉపయోగం? నువ్వు నేర్చుకున్న విద్య నిన్ను రోడ్డు మీదకి ఈడ్చిందంటే నిన్నెవడు బాగు చేయగలడప్పుడు? దానికంటే బెటరు సన్నగా నార్మల్గా చదువుకొని చక్కగా కుటుంబాన్ని పోషించుకోగదా. అంటే ఈరోజు మీరు ఆలోచించండి, నీవు నేర్చుకున్న విద్య నిన్ను రోడ్డు మీదకి ఈడ్చుకెళ్తుందంటే నీవు నమ్మగలవా? ఈరోజు చూడండి ప్రియులారా,
చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువగా మనం చూస్తుంటాం. చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువగా మనం చూస్తున్నదేంటో తెలుసా? నిలకడగా ఉండరు. ఎందుకంటే చదువుకున్నవాడు కదా, ఈ పుస్తకాన్ని తిరిగేస్తాడు, ఆ పుస్తకాన్ని తిరిగేస్తాడు, అందులో ఏముంది, ఇందులో ఏముంది, ప్రతి దాన్ని గెలుక్కుంటూ వెళ్తాడు. చివరికి ఎటు కాకుండా పోతాడు. చివరికి పిచ్చివాడైపోతాడు. అందుకే మీరు బాగా ఆలోచించండి. చదువుకోవద్దు అనటం లేదు, చదువుకో, కానీ నీ జీవితాన్ని పాడు చేసే అంత చదువుకోవద్దు. నీ చదువుని, నీ కుటుంబాన్ని దూరం చేసే అంత చదువుకోవద్దు. నీ చదువు నీ బంధువులను దూరం చేసే అంత చదువుకోవద్దు. చదువుకున్న తర్వాత మనిషికి గర్వం వచ్చేస్తుంది. చదువుకున్న తర్వాత మనిషికి పిచ్చెక్కేస్తుంది. ఎవరి మాట వినడు. ఈరోజు ప్రసంగికులు కూడా అలా తయారైపోయారు తెలుసా? ఈరోజు చదువుకున్న ప్రసంగికులు ఎలా ఉన్నారు, మామూలుగా చదువుకున్న ప్రసంగికులు ఎలా ఉన్నారు మీరు బాగా గమనించండి. ఏదో ఒక 10th క్లాస్ పాస్ అయ్యి బైబిల్ చేత పట్టుకొని దేవుడి కోసం బ్రతకాలనుకున్న సేవకుడు ఎలా ఉంటాడంటే భయము భక్తి కలిగి నడుస్తుంటాడు. ఒక 10th క్లాసు 12వ తరగతి పాస్ అయ్యి ఏదో దేవుని సేవ చేయాలని దేవునిలోకి వచ్చిన తర్వాత ఏదో ఎక్కడో ఒక దగ్గర బైబిల్ ట్రైనింగ్ చేసి చక్కగా దేవునిలో ఎదుగుతున్నవాడు, 12వ తరగతి చదువుతున్నవాడు ఎదుగుదల ఎలా ఉంటుంది? డిగ్రీల మీద 10 డిగ్రీలు సంపాదించుకున్న వాడు బైబిల్ చేత పట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? ప్రసంగము నోరు విప్పితేనే నా దగ్గర అంత డిగ్రీ ఉంది, నేను అంత చదువుకున్నాను, నా దగ్గర నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి అని డిగ్రీల గురించే డబ్బాలు కొట్టుకుంటున్నాడు కానీ భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు. ఎప్పుడు చూసినా తన డిగ్రీలతో తన చదువుతో ఇంకపోతే ఈ మధ్యలో ట్రెండ్ ఒకటి నడుస్తుందండి. ఏంటి ఆ ట్రెండ్ అంటారా? నాకు గ్రీకు భాష వచ్చంట ఒకడు, నాకు ఇబ్రూ వచ్చంట ఒకడు, ఇంకా నాకు ఇంగ్లీష్ వచ్చంట ఒకడు, ఇంకా నాకు హిందీ వచ్చంట ఒకడు. ఏమంటే మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. ఈ భాషలు పట్టుకొని ఇవన్నీ భాషలు పట్టుకునేది ఎవడో తెలుసా? చదువుకున్నవాడే, ఎక్కువగా చదువుకున్నవాడే. ఒకప్పుడు ఏదో తెలుగు సంస్కృతి నేర్చుకొని రైతులకి పొలములో పనిచేసే వాళ్ళకి ఒక భాషలోనే చెప్పేవాళ్ళు. ఈరోజు భాషలు ఎక్కువైపోయేసరికి ఈరోజు డిగ్రీ ఎక్కువయ్యేసరికి, చదువు ఎక్కువయ్యేసరికి మనిషి పిచ్చోడయ్యి అందులో ఏముంది అన్ని వెతుకుతుంటాడు తప్ప తన జీవితాన్ని సరిచేసుకోలేకపోతాడు. నాకు ఇబ్రూ వచ్చంట ఒకడు, నాకు గ్రీకు వచ్చంట ఒకడు. మరి నాకు 5 భాషలు వచ్చు. తెలుగు వచ్చు, కన్నడ వచ్చు, మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, అంతో కొంత ఇంగ్లీష్ వచ్చు, 5 భాషలు వచ్చు. మరి నేనేం చేయాలి? ఇక్కడ భాషలు ఇంపార్టెంట్ కాదండి, భావం ఇంపార్టెంట్. బైబుల్ మనకి ఏ భావముతో చెప్పిందో, ఏ భావముతో అర్థం చేసుకోమంటున్నదో అది ఇంపార్టెంట్, భాషలు ఇంపార్టెంట్ కాదు. నీకు 10 భాషలు వస్తే ఏంటి లాభం? మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనందరికి తెలుసు, ఎన్ని భాషల్లో పాటలు పాడాడు. ఏంటి లాభం? ఒకసారి మీరు ఆలోచించండి. నేర్చుకుంటే ఏ భాష అయినా వస్తుంది, ఇబ్రూ అయినా వస్తుంది, గ్రీక్ అయినా వస్తుంది, తమిళ్ అయినా వస్తుంది, హిందీ అయినా వస్తుంది, కన్నడ అయినా వస్తుంది. నేర్చుకుంటే ఏ భాష అయినా వస్తుంది. కానీ 10 భాషలు వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్తామా? దేశంలో ఉన్న అన్ని భాషలు వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్తామా? భావం అర్థం చేసుకుంటే పరలోకానికి వెళ్తాం. భాషలు వస్తే పరలోకానికి వెళ్ళాం. భావం అర్థం కావాలి మనకి. మత్తయి రాసిన సువార్త
22 అధ్యాయం 29వ వచనం, మత్తయి రాసిన సువార్త. యేసుక్రీస్తు వారు తన ప్రసంగములో మాట్లాడుతున్న మాట, తన ప్రసంగములో చెబుతున్న మాట. 22వ అధ్యాయం 29వ వచనం, అందుకు లేఖనములను గురించి కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. లేఖనముల గురించి కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక. లేఖనాలను నీవు అర్థం చేసుకోవాలంటే భాష కాదయ్యా, భావం కావాలి. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే భాష కాదయ్యా, భావం కావాలి. అందుకే అక్షరం చచ్చిపోతుంది, నీ కళ్ళు ముందు కనిపించే అక్షరం చచ్చిపోతుంది, అందులో భావము నిరంతరము నిలుస్తుంది, నిరంతరము నిలుస్తుంది. అందుకు లేఖనములను గురించి కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక ఎవరు వీళ్ళంతా? పండితులు, పామరులు, ధర్మశాస్త్రములో ఉన్న పండితులు, లోకములో గొప్పవాళ్ళు యాజకులు. రోడ్ల మీద జనాల చేత సల్లుట్ కొట్టించుకునేవాళ్ళు, రోడ్ల మీద జనాల చేత వంగి నమస్కరించుకునేవాళ్ళు, నమస్కారం పెట్టించుకునేవారు. వీళ్ళంతా యాజకులు. మాకే గొప్ప జ్ఞానము తెలుసు అనుకునేవాళ్ళు, మాకు తప్ప ఎవడికి తెలియదు అనుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళతో యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపడుచున్నారు. మీకు తెలీదు. మీకు అక్షరం మాత్రమే తెలుసు, పుదీనాలో ఏమి ఇవ్వాలో తెలుసు, జీలకర్రలో ఎంత ఇవ్వాలో తెలుసు, ఇది మాత్రమే తెలుసు. మీకు ఇంకేం తెలీదు, మీకు లేఖనాలే తెలీదు, ఎందుకంటే దాని భావం తెలీదు మీకు. ఈరోజు భాషలు వచ్చేవాడి గురించి నేను మాట్లాడటం, ఒకసారి మీరు ఆలోచించండి. నాకు ఎన్ని భాషలు వచ్చు అన్నది ఇంపార్టెంట్ కాదండి, నీకు ఎన్ని భాషలు వచ్చు అన్నది ఇంపార్టెంట్ కాదు. జనాలకి మనము క్రీస్తుని గురించి అర్థమయ్యేలాగా నేర్పిస్తున్నామా లేదా, అది ఇంపార్టెంట్. లేకపోతే ఈరోజు ఎక్కువగా చదువుకున్నవాడే మనుషులని తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. చదువుకున్నవాడే. ఒకరోజు విద్య లేనివాడు వింత పశువు అన్నాం కదా, ఈరోజు విద్య ఉన్నవాడే జనాలకి సరి అయిన బోధ నేర్పించటం లేదు. చదువుకున్నవాడే ఎక్కువగా చదువుకొని మైండ్ పాడైపోయి అందులో అది ఉంది, ఇందులో ఇది ఉంది, అందులో అది ఉంది, గూగుల్లో ఇది ఉంది. ఏమంటే మీరు బాగా ఆలోచించండి. ఈరోజు నిన్ను చెడగొట్టేది చదువుకోలేని వాడు కాదు, మనల్ని చెడగొట్టేది చదువుకున్నవాడే. ఈరోజు మనల్ని చెడగొట్టేది చదువుకోలేని వాడు కాదు, మనల్ని చెడగొట్టేది చదువుకున్నవాడే. చదువుకున్నవాడు అన్నిటినీ చూస్తుంటాడు, అందులో గెలుకుతుంటాడు, ఇందులో గెలుకుతుంటాడు, అందులో గెలుకుతుంటాడు. అన్నిటిని గెలికి ఏది అర్థం కాకుండా చివరికి ఏదో ఒకటి సమాజం పేదవాళ్ళ మీద రుద్దేసి, చదువుకోలేని వాళ్ళ మీద రుద్దేసి, అందులో ఇది ఉంది, ఇందులో అది ఉంది, అందులో ఇది ఉందని లేనిపోని మాటలు నేర్పించి జనాలని మోసం చేసేది ఎవడో తెలుసా? ఈరోజు చదువుకున్నవాడే. చదువుకోలేనివాడు ఏది చెప్పినా నమ్ముతాడు. అందుకే ఒకప్పుడు చాలామంది సాధు సుందర్ సింగ్ లాంటి వాళ్ళు, చాలామంది పండితులు, చాలామంది బైబిల్ చేత పట్టుకున్న వాళ్ళు చాలా చక్కగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో రైతులైనా పొలం పని చేసుకునే వాళ్ళైనా చెప్పేవాళ్ళు. మరి ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఎలా చెప్పాలి? నువ్వు చదువుకున్నావు కదా, చదువుకున్న వాడికి ఎలా చెప్పాలంటే, చదువుకున్న వాడిని ఈరోజు చదువుకున్నవాడే పాడు చేస్తున్నాడు. చదువుకున్నవాడే పాడు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాడిది తప్పు అంటాడు, వీడిది తప్పు అంటాడు, అది తప్పు అంటాడు. ఎందుకంటే అది ఇట్లుంది, ఇది ఇట్లుంది అని అన్నిటినీ తప్పు అంటాడు. ఎందుకంటే ఎక్కువ చదువుకున్నాడు కదా. ఎక్కువ చదువుకునేసరికి ఏమైపోయిందంటే అన్నిటినీ పరిశోధన చేస్తాడు. బైబిల్ ఏమన్నా తెలుసా? అన్నిటినీ పరిశోధన చేసి మేలైన దానిని చేపట్టండి.
అన్ని విధాలుగా పరిశోధన చేయండి, మేలైన దానిని చేపట్టండి. కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళు మేలైన దానిని చేపట్టడం లేదు. ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది ప్రజల మీద రుద్దటం. అందుకే యేసుక్రీస్తు వారు ఆ రోజు ఏమంటాడు తెలుసా? మీరు లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపడుచున్నారు. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. నువ్వు లేఖనాలు గ్రహించాలి అంటే నీ దగ్గర విద్య అవసరం లేదు. నువ్వు లేఖనాలను బాగా గ్రహించాలి అంటే, లేఖనాలను అర్థం చేసుకోవాలి అంటే నీ పేరు ముందు 10 డిగ్రీలు తగిలించవలసిన అవసరత లేదు. నీ మనస్సుని దేవుడి దగ్గర విప్పాలి. నీ మనస్సు దేవుడు ఓపెన్ చెయ్యాలి. నీ మనస్సును దేవుడు విప్పాలి. ఏమంటున్నాడు ఆయన? అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. వాళ్ళ మనస్సును తెరిచాడు ఆయన. అప్పటి వరకు నీవు పిచ్చి కుక్కలా కొట్టుకుంటూనే ఉంటావు. అది తప్పు, ఇది తప్పు, అది అందులో ఇది ఉంది, గ్రీకులో ఇది ఉంది, ఇబ్రిలో ఇది ఉంది, ఇంగ్లీష్లో ఇది ఉంది, తెలుగులో ఇది ఉంది అని ఇలా పిచ్చి కుక్కలా కొట్టుకుంటుంటావు. ఎందుకంటే ఎప్పుడు నీ దేవుడు నీ మనసును తెరవలేనంత వరకు కొట్టుకుంటూనే ఉంటావు. ఆవేశం, చదువు ఉందని ఆవేశం, డిగ్రీ ఉందని ఆవేశం. ఆ డిగ్రీలు, ఆ చదువులు ఎందుకు పనికిరావు బైబుల్ ముందు. బైబుల్ కంటే పెద్ద డిగ్రీ ఏది లేదు. బైబుల్ బాగా చదువు, బైబుల్ బాగా నేర్చుకో, దేవుని ముందు కూర్చొని తపస్సు చెయ్యి. ప్రభువా, లేఖనాలను అర్థం చేసుకునే తట్లుగా నా మనస్సు తెరువు ప్రభువా అని దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యి. నా దగ్గర డిగ్రీ ఉంది, నా దగ్గర చదువు ఉందని గర్వముతో విర్రవేగుకు. ఒకరోజు నిన్ను అంధుడిగా మార్చేస్తుంది అది. ఒకరోజు నిన్ను గుడ్డివాడుగా మార్చేస్తుంది అది. ఒకరోజు నిన్ను ఈడ్చుకెళ్తుంది రోడ్డు మీదకి. నీ విద్య నిన్ను రోడ్డు మీదకి ఈడ్చుకెళ్తుంది. జాగ్రత్త. అతి విద్య మనిషికి వెర్రి పట్టిస్తుంది. అతి విద్య మనిషిని వినయముతో ఉండనివ్వదు. అతి విద్య మనిషిని సరిగ్గా మాట్లాడనివ్వదు. అతి విద్య మనిషిని గౌరవించనివ్వదు. అతి విద్య కుటుంబాన్ని గౌరవంగా ఉండనివ్వదు. అందుకే మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. ఎంత చదువుకోవాలో అంత చదువుకోండి. బ్రతకడానికి సరిపడే అంత చదువుకోండి. బ్రతకడానికి ఉపయోగపడే అంత చదువుకోండి. మరీ ఎక్కువ చదువుకోవాలనుకుంటే నీ చదువు నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తుంది. జాగ్రత్త. పిచ్చివాడిగా చేస్తుంది. జాగ్రత్త. అందుకే నీ కుటుంబానికి సరిపడే అంత, నీ జీవితాన్ని దేవుడిలో నిలబెట్టే అంత చదువుకో. తర్వాత దేవుని సేవలో కార్యక్రమాలు, దేవుని కార్యక్రమాల్లో ముందుకెళ్ళు. దేవుని పనులో ముందుకెళ్ళు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. దేవుని యందు నమ్మకంగా ఉండటమే జ్ఞానం. అది పరసంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. అందుకే అతి విద్య వలన మనిషి పిచ్చెక్కిపోతున్నాడు. జాగ్రత్త. అతి విద్య మనిషిని వెర్రివాడిగా చేస్తుంది. అందుకే చక్కగా లేఖనాలను గ్రహించేటట్లుగా ప్రభువా మా మనస్సును తెరువు ప్రభువా అని దేవుడికి ప్రార్థన చేయండి. లేఖనాల భావము మీకు దేవుడు అర్థం చేయిస్తాడని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.